మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. అయ్యగారు ఏంటది? అద్దండి. వీడిచ్చి అద్దె తీసుకొని మేము ఇక్కడ బతుకుతున్నాం. పోరా. నేను 7 నెలలుగా ఇవ్వలేదు కదయ్యా. కొట్టానంటే ఏటి అవతల పడతావు. ఇంట్లో కడుపుతో ఉన్న పెళ్ళాన్ని చూసుకోకుండా ఆటో అద్దెస్తానంట. ఆటో అద్దె నువ్వు బాని పోరా. ఏంటి బాయ్ వచ్చారు, ఊర్లో ఉన్న పిల్లలకు అది ఇది కొనిపెట్టారు, ఆటో అద్దిస్తే అది కూడా తీసుకోకుండా వెళ్ళిపోయారు. ఆయనకేమైనా పిచ్చా? ఏరియా కొత్త? అవును, ఈ ఏరియా మొత్తం ఆయనదేనయ్యా. అందరికి ఫ్రీగా ఇచ్చేశారు. షాపింగ్ కాంప్లెక్స్లు, హార్బర్లని బోల్డని బిజినెస్లు. గవర్నమెంట్ లో కూడా ఎంతో పలుకుబడి ఉంది. చూస్తే తెలియలేదు బాయ్. చూడంగా ఎలా తెలుసుద్ది? అది కాదు, చాలా సింపుల్ గా ఉన్నారు. అదే ఆయన గొప్పతనం. నా దగ్గర అడిగినట్టు వేరే ఎవరి దగ్గర ఆయన లూజ్ అని అడక్కు. తలనరికి చేతిలో పెడతారు. అర్థమైందా? కొవ్వు తీసేసా. ఇదిగో తలకూర కావాలా? వద్దు వద్దు, మేకతల నేను చెప్పింది. వద్దు బాయ్. అక్క, ఈ రాయితో కొట్టు. ఇంత పెద్ద రాయితోనా? చిన్న రాయివు. ఇదిగో. ఇదొకే. ఇప్పుడు చూడు, ఈ రాయి ఎంత దూరం వెళ్తుందో చూడు. దేని కొట్టమంటావు? కొట్టుకుని వస్తున్నాడే, ఆ గుండెను కొట్టు. ఏయ్ మనిషినా? వద్దు, ఇంకేదైనా చెప్పు. ఎదురుగా కనపడుతుందా? ఆ కిటికీని కొట్టు. కిటికీని కొట్టకూడదు, తిడతారు. ఇంకేదైనా చెప్పు. బోర్డు ఓకేనా? వద్దు. ఏయ్ ఆ బల్బ్ ఓకేనా? అయ్యో అది బాలు ఇల్లక్క, వద్దు, గొడవ జరుగుతుంది. పోరా. అరే అక్క, బల్బు వెళ్ళిపోయింది. మాట్లాడకు. అక్క మనం అయిపోయాం. ఏ భయపడకు, నేనున్నాను కదా. అయ్యా నేనెందుకు భయపడాలి? కొట్టింది నువ్వే కదా. రే కొట్టమంది నువ్వే కదా. నిన్నేమైనా బుర్ర పగల కొట్టమన్నానా? ఇప్పుడు ఏం చేయాలరా? బాలుకి తెలిసిందంటే నీ పని గోవింద. నువ్వు తరుపునుంటే చాలు. ఉద్దేశీ గారు, ఈ ఏరియా ఇన్స్పెక్టర్ ఇక్కడే ఉన్నాడు. వాడు దొరికాడంటే జైలు అండి. ఇన్స్పెక్టర్ గారు కొంచెం వాళ్ళు ఆపండి. ఏంటి ఎవడో ఒకడు మన ఏరియాకి వచ్చి మన బాలునే కొట్టి వెళ్ళిపోయాడు. మీరు ఏం పీకుతున్నారు? సుమతి ఏం కాలేదు. తెలీదా? బాలు ఆడెవడో తెలియట్లేదు, మనతోనే చెరగడవాడాడు. ఆండి ఊరికే వదిలిపెట్టకూడదు. బాలు వాళ్ళు ఎవరున్నారు చెప్పు, 4 పీక ఆటోలు వేసుకొచ్చారు. వాళ్ళ కాదురా బాలు, వాడి సంగతి నాకు వదిలే. వాడిని ఈడ్చుకుంటూ లాక్కొస్తాను. నువ్వు బోలో చేపల పొలి తీసుకుంటే సినిమాలు వేసేస్తాను. నమస్తానా, సత్యంగా నాకేం తెలియదానా? నన్ను నమ్మనా? ఇంట్లోకి వచ్చి కొడుతున్నారనా? నువ్వు చెప్పినాక అన్ని ఇడిచిపెట్టినా కదనా? జర మీ పొరగలా చెప్పానా? బాలు వీడి మీద నాకు డౌట్, వీడే కొట్టుంటాడు. వీడి కాదురా, వదిలేండి వదిలేండిరా. మన ఎమ్మెల్యే గారు ఆడించుకుంటూ లేట్ గా వస్తారు. నమస్కారం. పర్వాలేదు బాలు, నేను చూసుకుంటాను. నమస్కారం అమ్మా, మీరేం దిగులు పడకండి. దగ్గరగా రారా, రా రా. ఇప్పుడు ఇలా చూడు, బాలు కుటుంబాన్ని ఓదార్చిన ఎమ్మెల్యే అని రేపు హెడ్లైన్స్ లో రావాలి. వద్దన్నా. నువ్వు ఊరుకో బాలు, మ్యాటర్ అంత సీరియస్. దీన్ని నేను ఊరికే వదులుతానా? అసెంబ్లీ వరకు తీసుకెళ్తాను చూడు. అదంతా ఏమొద్దు, కొట్టినోడిని తీసుకురండి. కొడుకు వాడు అంతా చూడాలి నేను. బాలు కొట్టాడు, మా చేతికి సిక్కేదాకా నేను సొక్కాని వేసుకోను. కాసుకుంటే చెప్పదు. ఎందుకు అనవసరంగా శబదం చేస్తున్నావు? చూసి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చూసావా ఎంత పెద్ద రాయో? అవును సుసి, ఇది బాలు తలకి తగిలి పగిలిపోయిన సగం రాయే. మిగతా సగాన్ని మా నాన్న బట్టలు ఉత్తుకోవడానికి తీసుకెళ్లాడు. అక్క ప్రాబ్లం చూడు ఎంత పెద్దదైందో. మీరే కదా దగ్గర ఉన్నారు. బాలుని కొట్టాడు ఎవడో తెలుసుకోకుండా ఎక్కడి నుంచో తైతకలాడతావేంటి? సుమతే, పబ్లిక్ లో తిట్టకో, ఇమేజ్ పోద్ది. ఎందుకు ఇంత చిన్న విషయాన్ని పోలీస్ అది ఇది అని పెద్ద చేస్తున్నా? వాళ్ళు లేపెత్తారో లేదో గానీ కోటినోడు నా చేతికి సిక్కాడో చిన్నప్పుడు తాగిన ఉగ్గుపాలు కక్కెత్తాను. ఈ సుమతి కొట్టడం నువ్వు చూడలేదు కదా, ఇప్పుడు చూస్తావు. మా బాలునే కొడతారా? వాళ్ళ కాళ్ళు చేతులు ఇసి పొయ్యిలో ఎట్టా. నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు? చాలా చిన్న మ్యాటర్ చూసి వీళ్ళే పెద్ద చేస్తున్నారు. నువ్వేం కంగారు పడకు. మనం ఎవరు మనల్ని ఎవడైనా టచ్ చేయగలడా? ఎన్ని వార్లు, ఎన్ని ఫైట్లు. ఏదో కొంచెం కేర్లెస్ గా ఉన్నాను, దెబ్బతీస్తారు. పట్టుకోవచ్చు.
పట్టుకోవచ్చు అదేం పెద్ద మ్యాటర్ కాదు. పట్టుకొని లాగి 2 కొట్టనట్టు అయిపోతాను నాకు. బాలు, నీతో కొంచెం మాట్లాడాలి. ఏం చూసి? నిన్ను కొట్టినవాడు నీ చేతికి చిక్కితే ఏం చేస్తావు? ఏంటి కింద చూసావుగా రగిలిపోతున్నారు. నా చేతికి దొరికాడో పొడిచి పారేస్తాను. కొట్టింది నేనై ఉంటే? సుసి, నేనే బాలు నిన్ను కొట్టింది. ఎందుకు సుసి? తెలియక కొట్టాను బాలు, సారీ. పర్లేదు సుసి, నువ్వు కొట్టేందుకు కూడా నాకు బాధగా లేదు చూసి. కానీ వారం రోజులు నాతో మాట్లాడకుండా మౌన్ తిప్పుకొని వెళ్ళిపోయి చూసావా, అదే తట్టుకోలేకపోతున్నాను. ఏంటి చూసి, నేనంటే నీకు ఇష్టం లేదా? బాలు, నీతో మాట్లాడకపోతే తిండి కూడా సహించట్లేదు చూసి. ప్లీజ్. నేను అంత పెద్ద తప్పు ఏం చేశాను? నాదే బాలు తప్పు, నాదే తప్పు. నేను పుట్టడమే తప్పు. సుసి ఏంటి? బాలు, మా నాన్న గురించి నీకు తెలీదు. బతకడం అలా ఉంచు, చావడం కూడా నా చేతుల్లో లేదు. అది కూడా మా నాన్న చేతుల్లోనే ఉంది. నువ్వు అలా కాదు. మంచి నాన్న, అమ్మ, నీ చుట్టూ అందరూ మంచి వాళ్లే. నిన్ను ఓ చిన్న ఉండేలతో కొట్టినందుకే అందరూ ఇలా అల్లాడిపోతున్నారు. ప్రేమ అంటే ఏంటో తెలియని నాకే అందులోని గొప్పతనం తెలుస్తుంది. నువ్వు బాగుండాలి, నా వల్ల నీకేం కాకూడదు. వదిలే. నేను పాపిష్టి దాన్ని బాలు, వద్దు. బెంగళూరుకి టికెట్ కన్ఫర్మ్ అయింది కదా? బెంగళూరు థర్స్డే మార్నింగ్ 8:35 AM. థ్యాంక్ యూ. వెల్కమ్. పట్టుకోలేకపోతున్నాను. అభిమానం తగలాడు చంపారు కదరా. ఎవరిని ఎక్కడ గుద్దేసి వెళ్తున్నావు? తాకొచ్చి పడ్డావు, దానికి నన్నే చేయమంటావు? ఏంటో గొంతు లేస్తా అంది, నలిపేస్తా. అర్థాన్ని చూస్తున్నా. ఏంటో ఓవర్గా లేస్తుంటే చూసి ఊరుకున్నారు. బండితో సహా కట్టేయండి. ఎవరైనా దగ్గరకు వచ్చారో నలిపేస్తాం. ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? నేను ఎవరో తెలుసా? నేనెవరో తెలుసా? ఎవరింటికి వచ్చానో తెలుసా? ఎవరు 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 రమ్మను. ఎవరు రమ్మంటావో నేను చూస్తాను. రమ్మను రమ్మను. అతను వచ్చాడు, మీలో ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండరు. ఏంటే బెదిరిస్తున్నావా? ఎవరే అప్పిస్తా? రమ్మనవే. వాడిని చూడకుండా ఒక్క అడుగు కూడా కదలండి పెంచాడు. రమ్మను రమ్మనవే రమ్మను. రాబాలు, కరెక్ట్ టైంకి వచ్చావు. నేను రోడ్లో మామూలుగానే వస్తున్నావు. వచ్చి గుద్దేసి డ్యామేజ్ చేసి రాంగ్ గా మాట్లాడుతోంది. దీనికి బ్యాక్గ్రౌండ్ లో ఎవరో పిస్తా ఉన్నట్ట. ఎవరో ఆపిస్తా? నేనే ఆపిస్తాను. మన ఇంటికే గెస్ట్ గా వచ్చింది. నిజంగానా? కరెక్ట్ గానే వస్తుంది. ఈ ఎదవలు ఎవరో నెట్టేస్తుంటారు. ఎదవన్నారు ఎదవలు. కోట కొడితే మీకు కింద మీద తెలీదా? రే వాయించండి తప్పెట్లో. సిస్టర్ బాలు, సుసి పేర్లు అదిరాయి. ఈ సంవత్సరం 5 పూజ అదరగొట్టేద్దాం. ఏమంటావు గురు? ఏంటి సిస్టర్ కోపమా? కావాలంటే ఇంకోసారి కుద్దే. కదలంట్రా. చూసావా, టక్కున ప్లేట్ ఫిరాయించి సంతోషపడుతున్నాడు. ఇదే చూసే నిజం. మనసులో ఒకటి ఉంచుకొని బయటికి ఇంకోటి మాట్లాడకూడదు. నీ లైఫ్ నీ చేతిలో ఉంది. పద చూసి, దేనికి భయపడకో. నీ మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి. ఈ ప్రపంచం ఈ రోజుతో అంతం అయిపోతుంది అనుకో. అలా అనుకొని నువ్వెంత సంతోషంగా ఉండగలవో ఉండు. అర్థమైందా? రా సుసి. నేను దూకునా? దూకు. ఏ సుసి, నీకు ఈతొచ్చు కదా? రాదు.
చెప్పకుండా ఎందుకు దూకావే? ఏంటి ఆ? సంతోషంగా ఉన్నాను బాలు. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. ఇక నా మనసుకి ఏది తోస్తే అదే చేస్తాను. వద్దు సుసి, సంతోషంలోనూ టెన్షన్ పడుతున్నావు, ఆలోచించుకో. ఆలోచించడానికి ఏం లేదు, నేను డిసైడ్ అయిపోయాను. ఏ నేను చాలా సంతోషంగా ఉన్నాను. దేనికి? ఒక సూపర్ ఫిగర్ పక్కన నడుస్తుంటే సంతోషంగా ఉండదా ఏంటి? చెత్త ఫిగర్ అన్నా అది నువ్వు ఒప్పుకున్నట్టేనా? అకో కొడుతుందక్క. లవరేగా పర్లేదు. బాయ్. సుసి ఏంటి ఎవరు కొడుతున్నావు? బర్త్డేనా? ఇక్కడ పెట్టు. సంతోషంగా ఉండడం బర్త్డే అయితే ఇది బర్త్డేనే. ఏమండి సుసి, సుసి, ఎవరు? సుసి, ఏమండి సుసి అండి. సుసి నేను ఎవరు పిలుస్తున్నా? సుసి, సుసేనా? సుసి. నన్ను కాదు. నిన్ను చూసే తను చెయ్యి ఊపుతోంది. సుసి, ఇట్స్ మీ సుసి. రా. ఆ, నువ్వు కూడా పబ్లిక్ ఫిగర్ అయిపోయావు. ఎవరెవరో చేతులు ఊపుతున్నాను. హే, నీకు తెలిసిన అమ్మాయి అయి ఉంటుంది. దీని సుసి, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. చెన్నైకి ఎప్పుడు వచ్చావే? నేను నిన్నే బెంగళూరు నుంచి వచ్చాను. నేను ఇక్కడ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సుసి, ఇక్కడికి ఎప్పుడు వచ్చావే నువ్వు? హే, మొదలు పెట్టావా? ఇది ఎప్పుడు ఇంతేనండి. కాలేజ్ ఫస్ట్ ఇయర్ లోనే కదా మన పెళ్లి ఫిక్స్ అయింది. అప్పుడు ఇది చేసి నల్లరుందే. అబ్బా, భరించలేకపోయాం. నువ్వు పొరపాటు పడుతున్నావు. సీరియస్ గా నువ్వెవరో నాకు తెలియదు. హే కమాన్ సుసి, నో మోర్ జోకింగ్. ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు. ఏ సుసి, నేను రేవతిని. రేవతిని. ఏంటి బాలు ఈ టార్చర్? తెలియదని చెప్తున్నా ఇలా హింసిస్తోంది. సుసి, మేనేజర్ని పిలవండి. మీరు ఎవరు అనుకుని మాట్లాడుతున్నారు? లేదు సార్, ఇది నేను కాలేజీలో బెస్ట్ ఫ్రెండ్స్. బట్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో అర్థం కావటం లేదు. హే సుసి, సుసి, ఆర్ యు ఆల్ రైట్? వీళ్ళ ముందు మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నావా? వదిలేదా? చెప్తుంటే విసిగిస్తావే. రేవతి పద. సార్ ప్లీజ్. తను తెలియనట్టు బిహేవ్ చేస్తుంటే తనతో మాట్లాడి పద. మాట్లాడుతుంది. పబ్లిక్ లో నన్ను ఇన్సల్ట్ చేస్తావు కదా. నీతో ఫ్రెండ్షిప్ చేస్తాను చూడు. మీరు కానివ్వండి. ఏం సుసి, నీకు ఆ అమ్మాయికి ఏదైనా ప్రాబ్లమా? లేదు, ఆ అమ్మాయి ఎంతగా బతిమాలుతోంది, అందుకే. అంటే నువ్వు నన్ను నమ్మలేదు కదా? ఏయ్! ఏయ్! ఏయ్ సుసి! సుసి! మేడం, ప్రెషర్ ఇంకా తగ్గలేదా? సారీ బాలు, నా వల్ల పార్టీ డిస్టర్బ్ అయింది కదా. మన వాళ్ళు వదిలేస్తారా? కాస్త ఫీల్ అయినా మొత్తం లాగించేశారు. కాకపోతే తెలియకపోయినా ఆ అమ్మాయితో మొక్క మీద కొట్టినట్టుగా మాట్లాడకుండా కాస్త నిదానంగా మాట్లాడుంటే బాగుండేది. నా వల్ల కావట్లేదు బాలు. నా ప్రాబ్లం ఏంటో తెలిస్తేనే నీకు అర్థం అవుతుంది. ఏంటి ప్రాబ్లం చూసి? ప్రాబ్లం మా నాన్నే. ఆయన ఇష్టానికి అందరినీ కొట్టడం, చంపడం, ప్రాణాలకు అసలు విలువే ఇవ్వరు. మనిషే కాదు. చిన్నతనం నుండే ఆయనంటే నాకు అస్సలు పడదు. నాకున్న ఒకే సంతోషం మా అమ్మే. అమ్మకి నానంటే అసహ్యం, కోపం ఉన్నా కూడా ఎక్కడ నా మనసు బాధపడుతుందోనని చెప్పి ఏది బయటపడనకుండా ఎప్పుడు నవ్వుతూనే ఉండేది. నేను అమ్మ ఒకరోజు కారులో గుడికి వెళ్తున్నాం. నేను అమ్మని సరదాగా ఏడిపిస్తున్నాను. అమ్మకు ఒకటే నవ్వు. సడన్ గా చూస్తే ఎదురుగా ఒక లారీ, అది ఎక్కడి నుంచి ఎలా వచ్చిందో కూడా తెలీదు. మా కార్ని గుద్దేసింది. నాకు తల మీద దెబ్బ తగలడం వల్ల హాస్పిటల్లో చేర్చారు. 4 రోజుల తర్వాత నేను నార్మల్ అయ్యాను. అప్పుడే నాకు తెలిసింది యాక్సిడెంట్లో మా అమ్మ స్పాట్లోనే చనిపోయిందని. మా నాన్నకి శత్రువులు ఎక్కువ. వాళ్ళలో ఎవడో ఒకడు కారులో మా నాన్న ఉన్నారనుకొని గుద్దేశాడు.
ఆ యాక్సిడెంట్ కి ముందు 3 సంవత్సరాల క్రితం జరిగిన ఏ విషయం నాకు గుర్తులేదు. డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇచ్చి మెడిసిన్స్ కరెక్ట్ గా వాడితే నయం అవుతుందని చెప్పారు. ఇంకెలాంటి సమస్య ఉండదన్నారు. కానీ ఆ తర్వాతే సమస్య మొదలైంది. ఆ 3 సంవత్సరాల్లో జరిగిన ఏ ఒక్క ఇన్సిడెంట్ నాకు గుర్తులేదు. బయటికి ఎక్కడికి వెళ్ళలేకపోయాను. బయటికి వెళ్తే నేను తెలీదా అని అడిగి నన్ను టార్చర్ పెట్టేశారు. నాకు ఆలోచించి తల పగిలిపోయేలా ఉండేది. ఎవరితోటి మాట్లాడకుండా, ఎవరిని కలవకుండా జైల్లో ఉన్నట్టు నా రూమ్ లోనే ఉండిపోయేదాన్ని. బెంగళూరులో ఉంటే పిచ్చి పడుతుందని ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి కూడా ఒకరితో వచ్చి నేను తెలీదని అడిగితే నిజంగా తను ఎవరో, తనకి నాకు పరిచయం ఉందో లేదో ఇవేమి నాకు తెలియవు బాలు. నేను మా అమ్మతో పాటు చనిపోయి ఉంటే బాగుండేది. నేను నువ్వేదో ఊరి నుంచి వచ్చి మా కుర్రాళ్ళని ఆట పట్టిస్తూ సంతోషంగా ఉన్నావు అనుకున్నాను చూసి, కానీ నీలో ఇంత బాధ ఉందని ఊహించలేదు. నువ్వు సంతోషంగా ఉంటావు చూసి, నీకేం కాదు.